హాయ్ అండి, ఎలా ఉన్నారు? మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. ఈరోజు మన మోనిస్ కిచెన్లో పచ్చిమిర్చి టమాటా చట్నీని విలేజ్ స్టైల్లో చాలా సింపుల్గా చేసుకోవచ్చు. పల్లెటూళ్ళలో ఎక్కువగా ఈ పికిల్ని చేస్తూ ఉంటారన్నమాట. ఈ పికిల్ని ఈరోజు మనం మిక్సీలో కాకుండా రోట్లో నూరుకొని ఈ పికిల్ని చేద్దాం. అయితే దానికోసం పచ్చిమిర్చి టమాటాని తీసుకొని మంచిగా క్లీన్ చేసుకోవాలి. మీ స్పైసీకి తగినట్టు పచ్చిమిర్చి టమాటా తీసుకోండి. నేను ఒక 20-30 పచ్చిమిర్చి దాకా తీసుకున్నాను. ఇవి బ్లాక్ మిర్చి కాబట్టి కొంచెం స్పైసీగానే ఉంటాయి. స్పైసీ కొంచెం తక్కువ తినే వాళ్ళైతే తక్కువ తీసుకోండి. ఇప్పుడు ఒక 5-6 టమాటా తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేను కొంచెం స్పైసీ పిచ్చిదాన్ని అనమాట, అందుకే ఎక్కువగానే యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్యాన్లో ఒక 3-4 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇందులో మిరపకాయలు వేసుకొని ఫ్రై చేసి మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. లేదంటే ఈ మిరపకాయలు పేలిపోతాయి అన్నమాట. నాకు అలా చాలాసార్లు పేలి నా చేయి కూడా చాలాసార్లు కాలింది. మూత పెట్టుకొని ఫ్రై చేసి మంచిగా కలుపుతూ మంచి కలర్ వచ్చేంతసేపు ఫ్రై చేసుకోవాలి. ఇవి మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు తీసుకొని ఒక బౌల్లో పెట్టుకుందాం. ఇప్పుడు ఇదే గిన్నెలో ఇంకో స్పూన్ ఆయిల్ వేసుకొని టమాటా ముక్కలు కూడా వేసుకొని ఇందులో కొంచెం సాల్ట్ వేసి ఈ టమాటా కూడా మెత్తగా అంతసేపు ఉడికించుకోవాలి. టమాటా మొత్తం మెత్తగా కుక్ అయిపోవాలన్నమాట. మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ టమాటా మొత్తం మెత్తగా కుక్ అయిపోయేంతసేపు కుక్ చేసుకోవాలి. సాల్ట్ వేసాం కాబట్టి త్వరగా కుక్ అయిపోతుంది. ఇలా మెత్తగా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇది నేను మిక్సీలో చేయట్లేదు కాబట్టి రోల్లో నూరుతానని చెప్పాను కదా. ఇప్పుడు ఫస్ట్ మిరపకాయలు వేసుకొని మెత్తగా దంచుకోవాలి. ఈ పచ్చడి వేడివేడి అన్నంలో కానీ పప్పుచారులో కానీ దోశ ఇడ్లీ కాంబినేషన్లో చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఎప్పుడైనా. సింపుల్గా ఇలా మీకు చాలా నచ్చుతుంది. ఇది మిక్సీలో కంటే ఇలా నూరుకుంటేనే చాలా బాగుంటాయి పచ్చడి. ఇప్పుడు ఇందులో టమాటా కూడా వేసుకొని మెత్తగా నూరుకోవాలి. టమాటా వేసిన తర్వాత నూరేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా నూరుకోండి, లేదంటే అది వచ్చి కంట్లోనే పడుతుంది. నాకు చాలాసార్లు అలా ఎక్స్పీరియన్స్ అయింది, అందుకే చెప్తున్నా. కొంచెం నూరుకునేటప్పుడు జాగ్రత్తగా మెల్లగా నూరుకోండి. ఇప్పుడు ఇందులోనే ఉల్లిపాయలో సగం ఉల్లిపాయని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని ఆ ఉల్లిపాయ ముక్కలు కూడా ఇందులో వేసుకోవాలి. ఉల్లిపాయలు వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు. ఉల్లిపాయ వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. ఉల్లిపాయ వేయకపోతే పికిల్ ఒక 2-3 డేస్ వరకైనా స్టోర్ చేసుకోవచ్చు. ఉల్లిపాయ వేస్తే త్వరగా పాడైపోతుంది. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్. మరీ మెత్తగా నూరుకోవాల్సిన అవసరం లేదు. ఇలా కొంచెం నూరుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాము. ఇది వేడివేడి అన్నంలోకి ఒకసారి ట్రై చేయండి, నిజంగా చాలా బాగుంటుంది. ఎప్పుడైనా ఇలాగ సింపుల్గా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు ఈ పికిల్ నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీరు మోనిస్ కిచెన్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.